హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాలరాజుని. ఇప్పుడు నేను సౌత్ కొరియాలో అండాంగ్ సిటీ దగ్గరలో ఉన్నాను. ఇక్కడ ఈరోజు నేను వచ్చేసి ఈ వీడియోలో మిల్క్ పాలు కొరియాలో రేట్ ఎంత, పాలు ఎన్ని రకాల పాలు దొరుకుతాయి ఇక్కడ కొరియాలో, ఎలా అమ్ముతారు, ప్యాకింగ్ ఎలా ఉంటుంది, షాప్స్లో ఎక్కడెక్కడ దొరుకుతాయి కొరియా మిల్క్, దాని గురించి పూర్తి డీటెయిల్గా మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మిల్క్తో పాటు మిల్క్ సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. వీడియో చూసే ముందు ముఖ్యంగా ఎవరైనా ఇప్పటివరకు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నా తదుపరి వీడియోస్ మిస్ అవ్వకుండా మీరు మొట్టమొదటిగా మీరు చూడగలుగుతారు. అందుకని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మిల్క్స్ ఎన్ని రకాల పాలు ఉండే చూడండి. ఇక్కడ రకరకాల ప్రైసెస్ ఉంటాయి. ఇక్కడ ఎక్కువ కౌ పాలు, ఆవు పాలు మాత్రం ఎక్కువ దొరుకుతాయి. గేదె పాలు ఉంటాయి కానీ చాలా రేరుగా ఉంటాయి అంటండి. ఇక్కడైతే లేవు. గేదె పాలతో పాటు ఒంటి పాలు అవి కూడా దొరుకుతాయి అంట. అవి వైద్యానికి ఏమన్నా ఉపయోగపడే, కాకపోతే అవన్నీ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలంట. ఇక్కడైతే ఉండవు. ఇక్కడ చూడండి, ఎక్స్పైరీ డేట్ కూడా మెన్షన్ చేసి అమ్ముతారు. మినిమం 15 days దాకా ఉంటాయండి ఎక్స్పైరీ డేట్. ఇక్కడ అదేవిధంగా ఈ పాలతో ఇక్కడ ఒమేగా 3 ఇంకా రకరకాల సప్లిమెంట్స్ కూడా యాడ్ చేసి మనకు అమ్ముతారు అన్నమాట, మన రిక్వైర్మెంట్ బట్టి. కాల్షియం కంటెంట్ అవన్నీ సంబంధించిన మినరల్స్ అవి కూడా కలిపి యాడ్ చేసి ఎక్స్ట్రాగా అమ్ముతారు, పిల్లలకి తాగే విధంగా అమ్ముతారు. ఇక్కడ చూసారా, ఇక్కడ జీటీ మిల్క్ అని ఇది కొద్దిగా ఫేమస్, కొద్దిగా రీజనబుల్ ప్రైస్ అనమాట. ఇదివరకు ఈ మిల్క్ వాడేవాళ్ళం మేము, ఇప్పుడు ఇది వాడట్లేదు ఎందుకంటే ఇది ఎక్స్పెన్సివ్. ఇది హోమ్ ప్లస్ బ్రాండ్, ఇది కొద్దిగా చీప్ అండి. ఇక్కడ హోమ్ ప్లస్ బ్రాండ్, ఇక్కడ అంటే వీళ్ళకి ఏమైనా డైరీ ఫార్మ్స్ ఉంటాయి అంటే హోమ్ ప్లస్ వాళ్ళు అక్కడ నుంచి తీసుకొచ్చి కలెక్ట్ చేసి ఇక్కడ ప్యాక్ చేసి అమ్ముతారు. ఇక్కడ ఇది అందుకని దాదాపు 2001 అంటారు. 2001 1900 అంటే 2001 అంటే 120 రూపీస్ అనమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి, చిన్న చిన్న ప్యాకెట్స్ ఉండే. ఇక్కడ ఈ ప్యాకెట్స్ వచ్చేసి మామూలుగా డైలీ మామూలుగా స్ట్రా ఉంటుంది, దానికి జస్ట్ అలా తాగేయటం కోసం. ఎక్కువ మిల్క్ ఇక్కడ స్టెరిలైజ్ అంటే హీట్ ట్రీట్మెంట్ చేసి అమ్ముతారు, అంటే డైరెక్ట్గా తాగేస్తారు. ఇక్కడ కాగబెట్టుకోకుండా బాయిల్ చేసుకోకుండా తాగేస్తారు. మేము మాత్రం కంపల్సరీగా పాలు, ఏ పాలు అయినా సరే కాగబెట్టుకొని బాయిల్ చేసుకొని తాగుతాం. పెరుగు కూడా బాగానే అయితే మేము పెరుగు కూడా దీంతోనే చేసుకుంటాం. సో ఇది చూడండి, ఇది చిన్నది జర్నీ అప్పుడు చిన్న చిన్న ప్యాకెట్ అనమాట, జస్ట్ రోడ్డు మీద పోతాడు తాగటం. ఏమన్నా ఇక్కడ ఆఫర్లు కూడా ఉంటాయి చూడండి, 1+1. ఇది చూడండి, జ్యూస్ టైప్లో ప్యాకింగ్ అనమాట, రకరకాల టైప్ ప్యాకింగ్ అదనమాట. ఇది పిల్లలు నైట్ తాగేటానికి ఇది. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ జ్యూస్, మిల్క్ విత్ జ్యూస్ అనమాట. అంటే మనకాడ జ్యూస్ తీసుకున్నప్పుడు పాలు కూడా యాడ్ చేస్తారు కదా, ఆ విధంగా ఇది ఇల్లే యాడ్ చేసి జ్యూస్లో ఇక్కడ అమ్ముతారు అనమాట. అందుకే ఈ డిపార్ట్మెంట్లో పెట్టారు, మిల్క్ డిపార్ట్మెంట్లో పెట్టారన్నమాట. వాటిలో మిల్క్ కూడా యాడ్ ఉంటాయి అనమాట, ఎందుకంటే కొద్దిగా కాల్షియం సప్లిమెంట్ కోసం అనమాట. ఇది మిల్క్ గురించి. ఇక నెక్స్ట్ వచ్చేసి మీకు యోగుర్తు అవి ఆ ప్రోడక్ట్స్ చూపుతారు చూడండి. ఇది చూశారుగా, ఇవన్నీ వెరైటీస్ ఆఫ్ యోగుర్తు అనమాట. యోగుర్తు అంటే మజ్జిగ చిక్కగా ఉంటాయి కొద్దిగా. అవి మామూలుగా ఇక్కడ మజ్జిగ ఎవరు చేసుకోరు, ఇది ఈ విధంగా కొరకెళ్ళిపోతారు, చాలా చీప్. మామూలుగా ఈ 40 డబ్బాలు వచ్చేసి 200 రూపీస్ అనమాట, 200-300 రూపీస్ ఉంటాయి, అంతే చీపే తీసుకెళ్ళిపోతారు. ఇది యోగుర్త్ అందుట్లో తాగడం, పిల్లలు తాగడం కోసం కూడా, ఈజీగా తాగడం కోసం రకరకాల ఫ్లేవర్తో తయారు చేస్తారు. యాపిల్, పీచ్, గ్రేప్, ఇంకా రకరకాల ఫ్లేవర్స్తో, రకరకాల ఫ్రూట్స్, అన్ని బనానా, అన్ని రకాల ఫ్రూట్స్ సంబంధించిన ఫ్లేవర్స్తో తయారు చేస్తారు అనమాట. ఇంకా అంతేకాకుండా చాక్లెట్ ఫ్లేవర్స్, ఇది కూడా యోగుర్తే. పెరిగి పిల్లలు తిన్న వాళ్ళు ఉంటే ఇంకా ఇవి కూడా తీసుకెళ్ళచ్చు. ఇదనమాట యోగుర్తు. ఇప్పుడు మేము మజ్జిగ చేసుకుంటున్నాం, మామూలు పెరుగు బాగా తోడుకుంటుంది ఇక్కడ. ఇంకా ఇది వేరే బ్రాండ్ అనమాట, ఇది చీపు. 2490 అంటే దాదాపు 2501. రెండు తీసుకుంటే 20% డిస్కౌంట్ వస్తారు ఇక్కడ, 2 తీసుకుంటే ఆ విధంగా. నెక్స్ట్ చూడండి, ఇవి చీజ్ బటర్ కదా, ఇక్కడ ఎక్కువ బటర్ వాడతారు. బటర్ బీటా బి విటమిన్
B12 విటమిన్ అవన్నీ బటర్లో ఉంటాయి అన్నమాట. చీజ్ బటర్ మామూలుగా ఎక్కువ ఈ బటర్స్ కొరియా కాకుండా ఇంకా రకరకాల కంట్రీస్ జర్మనీ, జపాన్, USA, వియత్నాం, ఫ్రాన్స్ రకరకాల కంట్రీస్ ప్రోడక్ట్స్ కూడా దొరుకుతాయి అనమాట. ఈ మిల్క్ ప్రోడక్ట్స్ కూడా. ఇది పిజ్జాలో వేసుకునే చీజ్ అనమాట. ఇది ఇక కింద ఈ నార్లాగా సాగిద్ది అనమాట. ఇది తినవచ్చు. దీంట్లో కాల్షియం ఉంటుంది, బాగా టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఇష్టపడతారు ఒకసారి కనుక టేస్ట్ అయితే. పిల్లలు కిండర్ గార్డెన్లో కూడా నర్సరీ స్కూల్లో ఇస్తారన్నమాట. ఎందుకంటే వాళ్ళకి కాల్షియం కావాలి కాల్షియం కోసం. ఇది బటర్, రకరకాల ఫ్లేవర్తో కూడుకున్న బటర్ చూడండి, చాలా బాగుంటుంది. ఈ బటర్ కూడా అన్ని రకాల గ్రేడ్స్తో అందుబాటులో ఉండి. ఈ మొత్తం యోగుర్త్ అనమాట. చూడండి, ఇది చిన్న సైజు మిల్క్ అనమాట. పిల్లలకి బేబీ మిల్క్ పిల్లలు తాగటానికి. ఇక్కడ ఇవి కూడా ఎక్కువ అన్నీ స్టెరిలైజ్ చేసి డైరెక్ట్గా తాగేయచ్చు. మళ్ళీ మనం హీట్ చేసుకునే పని లేదనమాట. వీటన్నిటికీ ఎక్స్పైరీ డేట్ ఇస్తారు. ఆ ఎక్స్పైరీ డేట్ ప్రకారం మనం ఇక్కడ కొనుక్కోవాలి. మేము ఇంట్లో పెరుగు చేసుకోకముందు ఈ డబ్బాలు ఎక్కువ తీసుకెళ్ళేము. ఈ యోగుర్త్ అనమాట. ఇవి 1 లీటరు, 1/2 లీటరు ఆ విధంగా ఉండి. ఇప్పుడు మేము పెరుగు ఇంట్లో చేసుకున్నాం కాబట్టి తీసుకెళ్ళలేదు. వీటిని ప్రోబయోటిక్ అంటారు అనమాట. మంచి గుడ్ ఫర్ హెల్త్. నథింగ్ బట్ పెరిగే, కానీ ఈక్వల్ కంపోజిషన్లో చేస్తారన్నమాట. ఇది మేము ప్లెయిన్ పెరుగు తీసుకెళ్తాం. చూడండి, ప్రోబయోటిక్ అని ఉంది. ఇప్పుడు మేము తీసుకెళ్ళట్లేదు. ఇవి చూశారుగా, ఇవి వచ్చేసి బటర్ అనమాట. ఇవి మేము రెగ్యులర్గా మా ఇంట్లో ఉంటాయి. ఇవి ఎక్కువ తీసుకెళ్తూ ఉంటారు అనమాట. బ్రెడ్లో పెట్టుకొని తినొచ్చు. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. అందరూ ఇష్టపడతారు బాగా. మిల్క్ వచ్చేసి ఇది 2.3 లీటర్. ఇది వచ్చేసి రేటు 5700 కొరియన్ వన్, అంటే దాదాపు 300 రూపాయలు. అదేవిధంగా ఇది వచ్చేసి 1 లీటర్ అనమాట. 1 లీటర్ను వచ్చేసి ఇక్కడ రకరకాల బ్రాండ్ ఉంటాయి. దాని ప్రకారం 100 రూపీస్ నుంచి 200 రూపీస్ దాకా ఉండే. ఇది వచ్చేసి యోగుర్త్ అనమాట. ఇది చూడండి 2500, అంటే దాదాపు 120 నుంచి 150 రూపాయలు దాకా ఉండే. అదండి, మీకు నేను ఈ పాల గురించి మీకు సరైన ఇన్ఫర్మేషన్ ఇచ్చానని ఆశిస్తున్నాను. మీకు కనుక నచ్చితే కంపల్సరీగా లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఓకే అండి, సీ యూ విత్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.